చెప్పే టాపిక్ వివిధ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహులు లేదా మూల పురుషులు వీళ్ళ గురించి తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అలాగే ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్ అండి. జర్మనీ దేశానికి చెందిన ఈ విల్హెల్మ్ వూంట్ గారు 1879లో జర్మనీలోని లిప్జిగ్ నగరంలో విల్హెల్మ్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించారండి. ఈయన అండి. నెక్స్ట్ వచ్చి ఆధునిక లేదా అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ అండి. అమెరికాకు చెందిన విలియం జేమ్స్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అండి. నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జాన్ ఫ్రెడరిచ్. జర్మనీకి చెందిన జాన్ ఫ్రెడరిచ్ గారు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. అలాగే అనుప్రయుక్త వికాస శాస్త్ర పితామహుడు ఎవరంటే హ్యూగోమాన్స్టార్ బర్గ్. జర్మనీకి చెందిన హ్యూగోమాన్స్టార్ బర్గ్ అండి. నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కర్ట్ లెవిన్. జర్మనీకి చెందిన కర్ట్ లెవిన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. అలాగే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే. స్విట్జర్లాండ్ చెందిన జీన్ పియాజే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అండి. అలాగే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాన్. అమెరికా చెందిన స్టాన్లీ హాన్ బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ వచ్చి జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు థారన్ డైక్. అమెరికా చెందిన ఈ థారన్ డైక్ మనకు అభ్యాసం సిద్ధాంతంలో వస్తున్నారండి. దాంట్లో కుక్క పైన ప్రయోగం చేస్తారు కదా, అదండి. ఎక్కువగా జంతువుల మీద ప్రయోగం చేయడం జరిగింది. తర్వాత సంరచనాత్మక వాద మూల పురుషుడు అండి విల్హెల్మ్ వూంట్ గారేనండి. తర్వాత కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్. అమెరికా చెందిన విలియం జేమ్స్. నెక్స్ట్ వచ్చి ప్రయోజనవాద మూల పురుషుడు మెక్డోగల్. గుర్తుపెట్టుకోండి, మెక్డోగల్. అమెరికాకు చెందిన మెక్డోగల్. నెక్స్ట్ వచ్చి మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రైడ్ అండి. ఎవరంటే సిగ్మండ్ ఫ్రైడ్. ఈయన ఆస్ట్రియాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ గెస్టాల్ట్ వాద మూల పురుషుడు వర్దిమర్ అండి. గెస్టాల్ట్ వాదంలో మూల పురుషుడు ఈయన వర్దిమర్, జర్మనీకి చెందినవారు. నెక్స్ట్ ప్రవర్తనవాద మూల పురుషుడు జేబీ వాట్సన్ అండి. మనకి అభ్యాస సిద్ధాంతంలో ఈయన ప్రముఖ పద్ధతి. థారన్ డైక్ అయితే ఉన్నారో ఈయన జంతువులపై ఎక్కువ ప్రయోగాలు చేశారు. ఈయన ఫాలో అయిన